ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ లో మనకి ప్రజెంట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది. సో ఈ సేల్ లో మీకు చాలా డిస్కౌంట్ లో వాళ్ళు ప్రొడక్ట్స్ అయితే మీకు ఇస్తుంటారు. అయితే ఇంకా డిస్కౌంట్ లో మనం ప్రొడక్ట్స్ బై చేయాలంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని మనం చాలా డిస్కౌంట్ లో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. దాదాపు మనకి 10% డిస్కౌంట్ అయితే మనకి క్రెడిట్ కార్డ్ నుంచి వస్తుంది, మనకి ఫ్లిప్కార్ట్ ఇచ్చే ఆఫర్ కాకుండా. అయితే ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్ ఒక 4 మేజర్ క్రెడిట్ కార్డ్స్ అయితే మనకి 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ కింద మనకి అందిస్తుంది. ఈ 10% డిస్కౌంట్ ఇచ్చే 4 క్రెడిట్ కార్డ్స్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, అలాగే హెచ్డిఎఫ్సికి సంబంధించిన క్రెడిట్ కార్డ్, అలాగే లాస్ట్ 4th వన్ చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఈ 4 క్రెడిట్ కార్డ్స్ అనేది మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తాయనేది డీటెయిల్డ్గా మనం వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో మీకు అన్ని క్రెడిట్ కార్డ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు లింక్స్ మీద క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంక ఈ 4 క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ ఏంటనేది మనం చూద్దాం. నెంబర్ 1 హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్. సో దీని బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డ్ మనకి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. అంటే ఇది ఓన్లీ ఆఫర్ పీరియడ్ అనమాట. ప్రజెంట్ ఇది ఫెస్టివల్ టైం కాబట్టి డిసెంబర్ ఉంది కదా మనకి. సో దానికోసం మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే మాత్రం మీకు ఫ్రీగా వస్తుంది. ఫ్యూచర్లో ఇది మీకు ఫ్రీగా రావచ్చు, రాకపోవచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ ఈ క్రెడిట్ కార్డ్ మీకు ఫ్రీగా రాకపోతే దీని యొక్క జాయిన్ ఫీజు వచ్చేసి మనకి 500 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే యాన్యువల్ ఫీజు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఈ యాన్యువల్ ఫీజు అనేది మీకు వేవ్ ఆఫ్ అవ్వాలంటే మీరు ఒక 1 ఇయర్లో 2 lakhs కంటే ఎక్కువ మనీ స్పెండ్ చేసినట్లయితే మీకు ఈ యాన్యువల్ ఫీజు అనేది వేవ్ ఆఫ్ అయితే అవుతుంది. మన సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అయినా మీకు మంత్లీ ఎక్కువ శాలరీ రాకపోయినా కూడా మీకు క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకుంటే ఫస్ట్ మీరు వెల్కమ్ బెనిఫిట్ కింద మీకు స్విగ్గీ 1 మెంబర్షిప్ అయితే వస్తుందన్నమాట. ఫ్రీగా 3 months వరకు ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత దీంట్లో మనకి ఫ్లాట్ 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. దేనికంటే మనం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ కానీ, ఇన్స్టామార్ట్లో కానీ, డైనౌట్ అండ్ జెనీలో మనం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 10% క్యాష్ బ్యాక్ అనేది ఫర్ మంత్ మీకు 1500 వరకు వస్తుంది. అలాగే తర్వాత మనకి 5% క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఈ 5% క్యాష్ బ్యాక్ అనేది మనకి దాదాపు 1000 ప్లాట్ఫామ్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు. దాంట్లో కొన్ని మనకు తెలిసిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే మింత్రా, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో కూడా ఈ క్రెడిట్ కార్డు మీరు యూజ్ చేసి మీరు షాపింగ్ కానీ లేదంటే ఏదైనా ఆర్డర్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ వచ్చిన 5% క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీకు క్రెడిట్ కార్డ్ బిల్లో అయితే యాడ్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైం మనం ఏదైతే బిల్ పే చేయాలో ఆ బిల్లోకి ఈ 5% క్యాష్ బ్యాక్ అనేది అడ్జస్ట్ అయ్యి మనకి మిగతా అమౌంట్ చూపిస్తుంది అనమాట. మరి 10% క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీకు స్విగ్గీ యాప్లోనే మనీ పేజ్లోకి అయితే వస్తుంది అనమాట. మనీ అండ్ వ్యాలెట్ ఉంటుంది, అక్కడ మీకు యాడ్ అవుతుంది. తర్వాత ఈ యాడ్ అయిన ఈ క్యాష్ బ్యాక్ మనీతో మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ కానీ ఇంకేదైనా చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే 1% ఆన్ అదర్ స్పెండ్స్ అని ఉంది. ఇంకా మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని బయట షాప్స్లో కానీ ఇంకెక్కడైనా పిఓఎస్ ద్వారా మీరు ఏదైనా స్వైప్ చేసి ఆర్డర్ చేసినా బై చేసినా కానీ అక్కడ మీకు 1% అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దీనికి ఏంటంటే మీకు ఫర్ మంత్ వచ్చేసి ఓన్లీ 500, మిగతా 5%కి 10% మాత్రం 1500 ఫర్ మంత్ వస్తుంది. సో టోటల్గా మీకు దాదాపు 3500 వరకు అయితే మీరు ఒకవేళ ఎగ్జాక్ట్గా యూజ్ చేస్తే మీరు క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్ ఇది ఈ కార్డుకి సంబంధించిన మెయిన్ బెనిఫిట్స్ అయితే. అలాగే దీంట్లో హెచ్డిఎఫ్సి మెలినా క్రెడిట్ కార్డు కూడా ఉంది. సో దీంట్లో కూడా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మనకి ఫ్లిప్కార్ట్ నుంచి, మింత్రా నుంచి, ఇంకా మనకి అమెజాన్ నుంచి, టాటా క్లిక్ నుంచి, అలాగే స్విగ్గీ నుంచి కూడా మనకి బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ మీరు కావాలంటే హెచ్డిఎఫ్సిలో స్విగ్గీ క్రెడిట్ కార్డ్ అయినా తీసుకోవచ్చు, మెలినా క్రెడిట్ కార్డ్ అయినా తీసుకోవచ్చు. ఎక్కువ మీరు వేరే ప్లాట్ఫామ్స్లలో ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటే మీరు మెలినా క్రెడిట్ కార్డ్ తీసుకోండి. స్విగ్గీని ఎక్కువగా యూజ్ చేసి మీరు 10% డిస్కౌంట్ పొందాలనుకుంటే హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. నెంబర్ 2 బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజీ రూపే క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ ప్రస్తుతం మనకి లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది. కొంతమందికి వీళ్ళు జాయినింగ్ ఫీజు ఛార్జ్ చేస్తారు. దీని జాయినింగ్ ఫీజు వచ్చేసి 500 వరకు ఉంటుంది. సో లైఫ్ టైం ఫ్రీ వస్తే మాత్రం మీకు ఎటువంటి జాయినింగ్ ఫీజు కానీ యాన్యువల్ ఫీజు మాత్రం ఉండదు. ఒకవేళ రాకపోతే మాత్రం మీరు జాయినింగ్ ఫీజు పే చేయాలి. ఒకవేళ ఈ జాయినింగ్ ఫీజు మీకు వేవ్ ఆఫ్ అవ్వాలంటే మీరు ఒక 60 daysలో 6000 రూపీస్ మనీ స్పెండ్ చేసినట్టయితే ఈ క్రెడిట్ కార్డ్తో మీకు ఈ జాయినింగ్ ఫీజు అనేది వేవ్ ఆఫ్ అయితే అవుతుంది. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ మనకి 2 వేరియంట్స్లో ఉంటుంది. ఒకటి వీసా క్రెడిట్ కార్డ్, ఇంకొకటి రూపే క్రెడిట్ కార్డ్. ఇక్కడ మీరు రూపే క్రెడిట్ కార్డ్ తీసుకుంటే డైరెక్ట్గా మీరు యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మాత్రమే కాదు, మనకి అమెజాన్లో కూడా 10% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నెంబర్ 3 ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్.
ఈ క్రెడిట్ కార్డులో మనకి ఈ సేల్లో మాత్రమే కాకుండా జనరల్గా మనం ఎప్పుడు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసినా మనకి 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్ బెనిఫిట్స్ అనేది మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ వోచర్ వర్త్ 500 అని ఉంది. మీరు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వెంటనే మీరు ఫస్ట్ పేమెంట్ కనుక చేసినట్లయితే మీకు 500 ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ అయితే వస్తుంది. అలాగే మీకు ఒక 100 రూపీస్ డిస్కౌంట్ కూడా మీరు స్విగ్గీలో ఫస్ట్ ఆర్డర్ చేసినట్లయితే మీకు ఒక 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఇలా వెల్కమ్ బెనిఫిట్ కింద దీంట్లో మనకి 600 అయితే వస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే దీంట్లో మనం ఫ్లిప్కార్ట్లో ఈ కార్డు యూజ్ చేసి పర్చేజ్ చేసినట్లయితే 5% మనకి అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ దీని జాయినింగ్ ఫీజు చూసుకున్నట్లయితే 500 ప్లస్ GST ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీజు కూడా మనకి 500 ప్లస్ GST అయితే ఉంటుంది. ఈ యాన్యువల్ ఫీజు అనేది మనకి వేవ్ ఆఫ్ అవ్వాలంటే అంటే జీరో అవ్వాలంటే మనం ఒక ఇయర్లో 3,50,000 కనుక స్పెండ్ చేసినట్లయితే మనకి ఈ యాన్యువల్ ఫీజు కూడా జీరో అయితే అవుతుంది. సో ఇక్కడ నో మోర్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాన్యువల్ ఫీజు వచ్చింది. తర్వాత ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే 4% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ కూడా ఉంది. ఈ పర్టికులర్ బ్రాండ్స్లో కనుక ఈ కార్డు తీసుకుని పర్చేజ్ చేసినట్లయితే ఉబర్, అలాగే స్విగ్గీ, PVR, క్లియర్ ట్రిప్, టాటా ప్లే, ఇలా ఈ కార్డు ఇందులో మనం యూజ్ చేసినట్లయితే మనకు ఒక 4% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే కూడా వస్తుంది. అలాగే ఈ కార్డు యూజ్ చేసుకుని మనం 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ విజిట్స్ అయితే చేయొచ్చు ఎయిర్పోర్ట్ ట్రావెల్ చేసే వాళ్ళు. సో అలా వాళ్ళకి 4 విజిట్స్ అయితే వస్తాయి. సో ఇలా ఫ్రెండ్స్ ఈ కార్డు యొక్క బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన లేట్ పేమెంట్ ఛార్జెస్ కానీ మీరు చూడాలనుకుంటే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా 4th వన్ చూసుకుంటే IDFC ఫస్ట్ బ్యాంక్ కి సంబంధించిన మెలీనా క్రెడిట్ కార్డ్. సో ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించిన బెనిఫిట్స్ కూడా మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ కార్డ్కి ఎటువంటి జాయినింగ్ ఫీజ్ అలాగే ఎటువంటి యాన్యువల్ ఫీజ్ అయితే ఉండదన్నమాట. ఇది మనకి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇంకా మీరు వేరే క్రెడిట్ కార్డ్తో ఈ క్రెడిట్ కార్డ్ని కంపేర్ చేసుకుంటే దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ అనమాట. అలాగే ఫ్రెండ్స్ దీంట్లో మీరు పర్ మంత్ 20K కంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే మీరు దీంట్లో 10x రివార్డ్ పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీరు 20K లోపు మనీ స్పెండ్ చేసినట్లయితే 3x రివార్డ్ పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంక ఈ రివార్డ్ పాయింట్స్ మనం ఎలా రిడీమ్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు రిడీమ్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలాగే మీరు IDFC సంబంధించిన బ్యాంక్ యాప్లో కూడా మీరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఈ రివార్డ్ బెనిఫిట్స్లో మీ పుట్టినరోజున మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనీ స్పెండ్ చేసినట్లయితే అక్కడ కూడా మీకు 10x రివార్డ్ పాయింట్స్ అయితే మీకు వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఈ 4 క్రెడిట్ కార్డ్కి సంబంధించిన బెనిఫిట్స్ అయితే. ఇంకా మీరు ఫ్యూచర్లో కూడా ఈ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకొని షాపింగ్ చేసినట్టయితే మీకు ఇప్పుడు చెప్పిన అన్ని బెనిఫిట్స్ అయితే మీకు వస్తుంటాయి. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.